వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు అధికారుల నిర్లక్ష్యం వల్ల మర్పల్లి మండల్ బుచ్చాన్పల్లి గ్రామంలో స్ట్రీట్లైట్లకు కలెక్షన్ ఇయ్యని అధికారులు. అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారులకు ప్రత్యేకంగా గిరి ప్రదర్శన. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు కనీస వేతనాలు కూడా అమలు కాకపోవడంతో సమ్మెబాట. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ బుచ్చాన్పల్లి గ్రామంలో స్ట్రీట్ లైట్లలో స్తంభాలకి కలెక్షన్ లేదు. స్తంభాలు 4 స్తంభాలకి కలెక్షన్ ఇవ్వమని 10వ వార్డులో ఎన్నిసార్లు చెప్పినా కరెంటు లైన్మెన్ మల్లేష్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదు. 10వ వార్డులో 7 గంటలకి బయటికి వెళ్లాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బుచాన్పల్లి లైన్మెన్ మల్లేశం నిర్లక్ష్యం వల్ల రైతుల మీద తిరగబడి ఎవరికన్నా చెప్పుకో నన్నెవరూ ఏమీ చేయరని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఇక రైతులకు పొలాలకు సంబంధించిన కరెంటు తీగలను సమస్యలు ఉన్నా చెయ్యమని రైతులు ఫోన్ చేసి అడిగితే నాకు సంబంధం లేదని ఇష్టానుసారంగా సమాధానం చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదంటున్నారు. ఇక వికారాబాద్ జిల్లా కరెంటు అధికారులు వెంటనే స్పందించి కరెంటు లైన్మెన్ మల్లేశం ఏఈ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మర్పల్లి మండల్ బుచ్చాన్పల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయంలో అయ్యప్ప మాలాధారులకు ప్రత్యేకంగా గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. వేకువజామునే నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్టంలోని నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు తరలివచ్చి గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామివారి సేవలు తరించారు. కొండ కింద వైకుంఠ ద్వారం ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గుట్ట చుట్టూ 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన చేశారు. గిరి ప్రదర్శనలో భాగంగా అయ్యప్ప స్వాములకు దేవస్థానం వారు ప్రత్యేకంగా అంతరాలయ ప్రవేశం స్వయంభూల దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారు కొలువైన కొండ చుట్టూ ప్రదర్శన చేస్తూ ముక్తి లభిస్తుందని, గిరి ప్రదర్శన అనేది మరొక భక్తి మార్గమని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు అర్చక బృందం పాల్గొన్నారు.
ప్రెస్ వాళ్ళు అందరూ పోతాయి ప్రెస్ వాళ్ళు. మా ఆహ్వానం అందించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నలుమూలల నుంచి అయ్యప్పలందరికీ, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా విప్ గారు మమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ఉండి నడిపించేవారు, వారికి, గురుస్వాములకు, స్వాముల వారికి అందరికి నమస్కారం. దయచేసి అందరూ గిరిప్రదక్షిణ తర్వాత మహాద్వారం దగ్గర 150 లైన్లోంచి ఈ 7 to 8:45 దర్శనం ఆపుతున్నాం. మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యి డిసిప్లిన్డ్గా అంతరాల దర్శనం చేసుకొని మాచే అంటే దేవస్థానం ఇచ్చే ప్రసాదం తీసుకొని మీరందరూ కూడా మీ గమ్యాలకి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే మీరు ఇంత చాలా కూడా ఆంధ్రాలో బిజీ ఉన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి వచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీరందరూ ఇంత ఉదయమే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మంచి లీడ్ తీసుకున్న మా భువనగిరి యాదగిరిగుట్ట ఈ అయ్యప్ప స్వాములు, గురుస్వాములందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం స్టార్ట్ చేస్తాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఇది శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావంతో బుధ, గురువారాలు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
కార్మికులుగా కొనసాగుతూ ఎప్పటికైనా పర్మనెంట్ ఉద్యోగాలు పొందలేకపోతామా అని ఆశపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు. కనీసం వేతనాలు కూడా అమలు కాకపోవడంతో సమ్మెబాట పట్టారు. జీతాలు పెంచాలని, కార్మికులను క్రమబద్దీకరించాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సీనియారిటీ ప్రతిపాదికన జీతాలు చెల్లించాలని గత 3 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ విక్టోరియా వాటర్ వర్క్ వద్ద కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడటం తమను కలిసివేస్తుందని, ప్రభుత్వం దయతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కాకినాడ యూనిట్ ప్రతినిధులు కోరుతున్నారు. మోహన్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. మోహన్ బాబుపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాపై దాడి చేసినందుకు గాను మోహన్ బాబుపై కేసు పెట్టారు పోలీసులు. మోహన్ బాబుపై సెక్షన్ 118 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇవాళ మోహన్ బాబుతో పాటు ఆయన 2 కొడుకులు మనోజ్, విష్ణు కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 అధికారుల నిర్లక్ష్యం వల్ల మర్పల్లి మండల్ బుచ్చాన్పల్లి గ్రామంలో స్ట్రీట్లైట్లకు కలెక్షన్ ఇయ్యని అధికారులు. అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారులకు ప్రత్యేకంగా గిరి ప్రదర్శన. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు కనీస వేతనాలు కూడా అమలు కాకపోవడంతో సమ్మెబాట. ఇప్పటివరకు అప్డేట్స్ మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.